హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈ వ్లాగ్ వచ్చేసి పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట. మన వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయండి. దానికి కారణాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోల్లో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఈరోజు వ్లాగ్ ఏంటంటే పౌర్ణం నేను ఎలా చేసుకున్నాను, అలాగే స్వామివారికి ఏమేమి నైవేద్యాలు చేశాను, నా పూజ విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట. ఇంకా నిన్న దీనికి ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, కొంచెం డ్రెస్సులు అవి ఉన్నాయి, అవి కుట్టడం అయిపోయిన తర్వాత వదిన వాళ్ళతో కలిసి గోరింటాకు అది పెట్టుకోవాలి అని ఇంకా అదే మీతో చెప్తున్నాను అనమాట, చూపించుతున్నాను. గోరింటాకు అది ఎలా పెట్టుకున్నాను, ఎలా పండింది ఏంటి అని. ఇంక ఇప్పుడైతే నేను చీకటితో పూజ అది చేసేసుకున్నానండి. ఇంకా ఈరోజైతే గుడికి ఏమి వెళ్ళలేదు, ఎందుకంటే కొంచెం లేట్ అయిందనమాట నిద్ర లేవటానికి. అందుకని గుడికి వెళ్ళటానికి టైం సరిపోక తెల్లారిపోయిందని చెప్పేసి గుడికి అయితే వెళ్ళలేదు. ఇంక చీకటితో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంట్లో. ఇంకా మిగతా పనులన్నీ ఇంట్లో పూర్తయిన తర్వాత ఇంక ఇప్పుడైతే నైవేద్యాలు రెడీ చేసుకుందాము సాయంత్రం పూజకి అని చెప్పేసి ఇంక ఇప్పుడే పచ్చెనగపప్పు కడిగి పెట్టానండి పూర్ణాల కోసం. ఇంక దాంట్లోకి బెల్లం అది కావాలి కదా, ఇంకా అదైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనకి కార్తీక మాసం అంటేనే ప్రత్యేకమైన పూజలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ నేను కొన్ని అయితే పాటిస్తానండి. వాటిల్లో ఈ పౌర్ణం కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటాను, అస్సలు మిస్ అవనండి పౌర్ణం మాత్రం. అలాగే రెండో సోమవారం రోజు నేను కార్తీక మాసంలో మనం చేసుకుంటాం కదా కేదారేశ్వర స్వామి పూజ, అది కూడా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా పప్పు అది ఉడికేసిన తర్వాత ఉండలు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇంక ఈరోజు నైవేద్యాలు ఏంటంటే పూర్ణాలు, గారెలు, అలాగే పులిహార, పొంగలి. ఇంకా మనం పూజ అంటే కంపల్సరిగా శివుడికి ఇష్టమైన సలివిడి, వడపప్పు, పానకం ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను నేనైతే. ఇంక ఈరోజు పనుల హడావిడితో పనులన్నీ అవ్వవని చెప్పేసి ఇంక బంతిపూలు అవన్నీ తెప్పించి నైటే గుచ్చి దర్వాజాలకు అది కట్టేశానండి. ఇంక ఇల్లు అవన్నీ శుభ్రం చేయటానికి చీకటితోనే 3 గంటలకి లేచి ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని పూజ చేసుకునేటప్పటికి 6 అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే నైవేద్యాలన్నీ రెడీ చేసుకుంటున్నానని చెప్పాను కదండి. ఇంకా మనం స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ రెడీ చేసేసుకొని ఇంకా సాయంత్రం అయితే పని పెందల కాడి కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే పొద్దున కూడా వెళ్ళలేదు కదా, ఇంకా అందుకోసం ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాను సాయంత్రం. ఇంకా వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మేము అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నామండి. ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పౌర్ణం పూజ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే తాంబూలాలు ఇవ్వటానికి కూడా వదిన వాళ్ళని రమ్మని చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా పూజ చేసుకుంటున్నారు కదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాలి, అలాగే వాళ్ళు కూడా ఇక్కడికి రావాలన్నమాట. చాలా పనులు ఉన్నాయండి. ఇంక ఇప్పుడైతే పూర్ణాల పిండి ఉండలు అవి రెడీ చేసేసుకున్నాను కదా, చూడండి గారెల పిండి కూడా రెడీ చేసుకున్నాను. ఇంకొక పక్క పూర్ణాలు వేస్తున్నాను, అలాగే ఇంకో పక్క పొంగల్ ఉడుకుతుందన్నమాట. కానీ మనం ఇట్లా పౌర్ణం పూజ అప్పుడు, వరలక్ష్మి వ్రతాలప్పుడు, కేదారేశ్వర స్వామి పూజలప్పుడు ఇంకా అసలు చాలా పనులు ఉంటాయండి. ఎందుకంటే స్వామివారికి అన్ని రకాల నైవేద్యాలు మనం చేయాలి కదా, స్వామివారికి ఇష్టమైనవి అదనమాట. పూర్ణాలు వేయటం మాత్రం చాలా కష్టం అండి. మనం ఎంత జాగ్రత్తగా వేస్తున్నా కూడా నూనె అంతా ఇట్లా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఈ నూనె పూర్ణాలు వేయటం అయిపోయిన తర్వాత వడగట్టుకొని గారెలు వేసుకోవాలి, లేకపోతే గారెల నిండా నుసల్లే అవుతూ ఉంటుంది. చూడండి ఎలా అతుక్కుపోతున్నాయో. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి మీతో.
పూర్ణాలు నేను ఎప్పుడు అందరూ వరిపిండి అదే మినపప్పు అను అట్టుపిండి లాగేసి వేస్తారు కదా, నేను అసలు అలా ఎప్పుడు వేయనండి. ఎప్పుడు వేసినా కూడా గోధుమ పిండితోనే వేస్తాను. చూడండి, ఇంకా మనకైతే నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా రెడీ అయిపోయి ఇల్లంతా శుభ్రం చేసుకొని మేము స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇంక ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. మాకు శివాలయం కొంచెం దూరం అనమాట, అంటే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంటే మేము ఊరికి ఈ చివర ఇటు ఉంటాం అనమాట, ఊరికి ఆ చివర శివాలయం ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు మేము అందరం వచ్చామని. ఇంకా అందరం కలిసి గుడికి వెళ్ళి ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. పూజ అయిపోయి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా పౌర్ణం పూజ కూడా చేసుకున్నాను అనమాట. మాకు ఇక్కడ శివాలయం చాలా పెద్ద గుడి అండి, చాలా బాగుంటుంది కూడా. చుట్టూతో చాలా ఖాళీ ప్లేసు, మొక్కలు చాలా బాగుంటుంది. ఆ శివయ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అందరం బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుళ్ళోకి వెళ్తాం కదా, ఒకసారి స్వామివారిని కూడా చూపించుతాను. మీరు కూడా ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకొని మీ కోరికలు ఏదన్నా ఉంటే చెప్పుకోండి. ఓకేనా అండి? చూడండి, మా ఊరి శివయ్య అనమాట. అందరూ ఒకసారి దర్శనం చేసుకొని స్వామివారికి అయితే మీ కోరికలు ఏదైనా ఉంటే చెప్పుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అందరం బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చి పౌర్ణం పూజ అయితే నేను పూర్తి చేసుకున్నానండి. చూడండి, నా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ చేసుకొని పౌర్ణం ఇలా చేసుకుంటాను అనమాట. చేసేటప్పుడైతే నేనేం వీడియో తీయలేదండి. ఇంకా నేను తులసమ్మ దగ్గర అయితే పెట్టుకోలేదనమాట. ఇంకా విడిగా మా చంద్రుడి కిరణాలు పడాలి కదా మనకి, అందుకని ఇట్లా వాకిలి ఎదురుగా పెట్టుకున్నాను. తులసమ్మ వచ్చేసి ఈశాన్య మూల ఉంటుంది అనమాట. ఇంకా మనకి చంద్రుడి కిరణాలు పడాలి కదా, అందుకోసం ఇట్లా వాకిలి ఎదురుగా కిరణాలు పడే చోట పెట్టుకున్నాను. నా పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇంక ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. అడుగోండి చంద్రుడు అట్లా ఎదురుగా పెట్టుకున్నాను అనమాట, కిరణాలు పడటం కోసం. ఓకేనా అండి? నా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంక ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వదిన వాళ్ళిద్దరూ పౌర్ణం పూజ చేసుకున్నారనమాట. తాంబూలానికి పిలిచారు. ఇంకా అక్కడికి కూడా వెళ్ళొస్తాను. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మన ఇంటికి వస్తారు. వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాను. ఓకేనా అండి? వీడియో కంటిన్యూ అవుద్ది, చూస్తూనే ఉండండి. వీడియో తీస్తుంటే పప్పీగాడు చూడండి ఎలా వచ్చి చూస్తున్నాడు. వీడు చేసే కొన్ని పనులు అయితే భలే నవ్వు వచ్చిద్ది, అలాగే హ్యాపీగా అనిపించిద్ది అనమాట వాడుతూ ఉంటే. ఇందాక చీకట్లో చూపించాను కదా, ఇంక ఇప్పుడైతే లైట్లు వేసాను చూడండి స్వామివారిని. ఇంకా నేనైతే తాంబూలాలన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. అలాగే నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చానండి. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఇంక ఈరోజు అయితే గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంటి దగ్గర ఎవరిని పిలవలేదన్నమాట, పూజ లేట్ అయిపోయిందని. ఈ క్లిప్ తీసేటప్పటికి నైట్ 9:30 అయ్యిందండి.
దాన్ని ఎన్నర్ ఫీలింగ్ చెబుతుంది. నువ్వు కూడా రాయించుకోపో. అసలు పుడతామేమో ఊరినే అట్లా పుట్టు ఉంటుంది, తర్వాత దొరద ఒక గంట సేపు తగ్గుతుంది. అక్కడికి పొద్దున్న రాసుకోలేదమ్మా, ఇందాక రాసుకున్నా పసుపు. అది రాసుకున్న కాడి నుంచి పడతలేదంట, మెట్లు కాడ పుండు పడిపోతుందంట. పుండు ఎర్రగా కలిగి ఉడికెళ్ళి వచ్చాక కడిగేసుకున్నా కూడా ఉంటుందమ్మా. ఇక టచ్ అవుతే వస్తుంది. అలా పసుపులు కూడా మంచిగా కాదులే, కెమికల్స్ పెరుగుతున్నారు మంచిగా. గ్యాస్ తగ్గింది. కుంకుమ రాదు, గంధం కాదు. నుదుటిని పెట్టుకోవచ్చు, గంధం కూడా పెట్టుకోవచ్చు. పెట్టలేదని ఆ ప్లేట్ తీసుకో. ఈ గుళ్ళకి వెళ్ళి వస్తాం కదా, అది పెట్టుకోను కూడా వెళ్ళిపో. లెక్క అంట అల్లుడిది అంటారు. అల్లు దానిందా నేను వంగమంటే వంగల చక్కదు. పక్కన పెట్టి రెండు పెదలాడు అయినట్టయితే పిలుచుకునే పని. ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే నా పౌర్ణం పూజ లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకున్న దాంట్లో హ్యాపీగా ప్రశాంతంగా తృప్తిగా చేసుకున్నాను అనిపించింది. మనం ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు, ఏ పూజ అయినా సరే ఎంత తృప్తిగా చేసుకున్నాం అన్నదే పాయింట్. నేను ఎప్పుడు అదే ఫాలో అవుతానండి. నాకున్న దాంట్లో చాలా తృప్తిగా చేసుకుంటాను ఏ పూజ అయినా సరే. ఓకేనా అండి? ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అందరం బాగుండాలని మరొకసారి ఆ శివయ్యను కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.